హాయ్ అండి. మీకు ఒక హెల్తీ అండ్ ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. పన్నీర్ బుజ్జీ శాండ్విచ్. ఇది చేయడం కూడా చాలా సింపుల్, తినడం కూడా సింపుల్. ఫస్ట్ పన్నీర్ బుజ్జీ ప్రిపరేషన్ చూద్దామండి. సేమ్ ఎగ్ బుజ్జీ చేసుకున్నట్టే. ఫస్ట్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు వేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ అనేవి ఇలా స్మాల్గా కట్ చేసుకోవాలండి. చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే శాండ్విచ్ కదా బాగుంటుంది. అందులోనే కొంచెం గ్రీన్ పీస్ వేసుకొని సాల్ట్, పసుపు వేసేసుకుని మూత పెట్టుకుంటే సిమ్లో మగ్గుతూ ఉంటుందండి. మనం వండుకునే కర్రీస్ అన్నీ కూడా సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. అప్పుడే కొంచెం అందులో ఉన్న పోషకాలన్నీ పోవు. హైలో కుక్ చేస్తే మొత్తం అంతా పోతూ ఉంటాయి అన్నమాట. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని కుక్ చేసుకుందాం అన్నమాట మూత పెట్టుకుని. ఏంటక్క ఈ మధ్య ఇంత సీరియస్ అయిపోయావు? నాతో అసలు మాట్లాడట్లేదు నువ్వు. అస్తమాను నా మీద సెటర్లు వేస్తున్నావుగా, అందుకే అనమాట. ఏదో అక్క సరదా కోసం నువ్వే కదా అని. సరే ఇంకెప్పుడు అలా జోక్లేను. సరే అలా బుద్ధిగా ఉండు. గ్రీన్ పీస్, ఆనియన్స్ మగ్గిపోయాక చిన్న చిన్న టమాటా ముక్కలు కోసుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసేసుకుంటే ఇలా త్వరగా మగ్గిపోతాయి అనమాట చిన్నగా కట్ చేసుకుంటే. శాండ్విచ్లో కూడా ఇలాగే బాగుంటుంది. ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక హాఫ్ మినిట్ అలా కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి. ఇందులోకి మనం పన్నీర్ అండి తురుముకోవాలి. స్క్రాంబుల్డ్ పన్నీర్ అంటారు కదా, తురుముకోకపోయినా పన్నీర్ని చిదుముకనైనా వేసుకోవచ్చు. కప్పుడు పన్నీర్ తీసుకున్నానండి నేను. తర్వాత ఇదిగోండి అలా కుక్ అయ్యాక మంచిగా ఎగ్ బుర్జీలానే ఉంటుందన్నమాట. వెజిటేరియన్స్కి ప్రోటీన్ దొరకడం అనేది చాలా కష్టం అండి. సో వీలైనంత వరకు కూడా పన్నీర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి రెసిపీస్లో. అలా అయ్యాక ఇదిగోండి ఎగ్ బుర్జీ అలా ఉంది. ఇప్పుడు శాండ్విచ్కి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం వీట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి నేను. ఒక బ్రెడ్ మీద దాన్ని మంచిగా అలాగా వేసుకుని దాన్ని ఇంకొక బ్రెడ్తో కవర్ చేసి ప్యాన్ మీద బటర్ వేసి కాల్చుకోవడమేనండి. అక్క ఈ మధ్య ఏంటక్క కుకింగ్ సీరియస్గా చేసేస్తున్నావు? నీ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అవన్నీ ఏమైపోయాయి? చేస్తానే అవి కూడా. నేను మనిషినే కదా. 1 వీక్ ఏమో కుకింగ్లో చేస్తే, ఒక 1 వీక్ ఇయర్ రింగ్స్లో చేస్తాను అనమాట. ప్యాన్ మీద బటర్ వేసుకుని అలా 2 వైపులా మంచిగా కాల్చుకుని గట్టిగా ప్యాన్ అట్ల కాడతో నొక్కుకోండి, మంచిగా స్టిక్ అవుతుంది అనమాట. 2 సైడ్స్ కాల్చుకుని టమాటా సాస్తో సర్వ్ చేసుకుని తినేయడమే. వీక్లో ట్రై చేయండి. వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ ఇలా. దీన్ని బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్లా కూడా తినచ్చండి. ఒకవేళ పన్నీర్ బుజ్జీ మిగిలిందనుకోండి, ఏం చేస్తారు? అన్నంలో తినేయడమే. మీరు నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కమెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నాకు కూడా మంచిగా బూస్టింగ్లా ఉంటుందండి. జ్యువెలరీ వీడియోస్ ఎక్కువ కావాలనుకుంటున్నారా, లేకపోతే మీషో హాల్స్ ఆర్ జ్యువెలరీ హాల్ అవి ఎక్కువ కావాలనుకుంటున్నారా, లేకపోతే కుకింగా, లేకపోతే అన్నీనా చెప్తే నాకు కూడా ఏమంటారు, ఏది ఎక్కువ చేయాలి, ఏది ఇంట్రెస్ట్ ఉన్నారని తెలుస్తుంది అనమాట. నా వీడియోల ద్వారా మీకు కొంచెం యూజ్ఫుల్ అనిపించిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ. బాయ్.